వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ చైర్మన్ కొల్లూరి రాంబాబు ఇంటి వద్ద ఆయన భార్య కొల్లూరి పద్మావతి రెండో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ కోవూరు శ్రీనివాస్, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, పోలవరం వైసీపీ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దర్భాగూడెం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంచినీటి ట్యాంకు శంకుస్థాపన చేశారు. స్కూల్లో విద్యార్థుల కోసం మంచినీటి బోరును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కొల్లూరి రాంబాబు, సర్పంచ్ సున్నం ఉషారాణి, ఉప సర్పంచ్ కేతిరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు బ్యాక్ రావాలి, కొద్దిగా వెనక్కి రావాలి మీరు. ఎస్ మేడం గారు ఫస్ట్ కొబ్బరికాయ ఉంటుంది. మంచి నీళ్ళు పడి ఊరందరికీ మంచి సుఖ సంతోషాలు ఉంటుంది. అట్టాలండి ఎమ్మెల్యే గారు పక్క ఫోటోలో కూడా వస్తారు బాగా. బొల్లారెడ్డి గంగాధరెడ్డి గారు కొబ్బరికాయ కొట్టాలి వచ్చి. కూడా ఎంపీటీసీ శంకుస్థాపన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు, నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి, నేను పరిచయం అయిన దగ్గర నుంచి నన్ను సొంత తమ్ముళ్ళ చూసుకుని మీ ఎమ్మెల్యే గారు బాలరాజు గారికి, మరి కొత్తగా మంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది గుండెల్లో జీవిస్తున్న ఏకైక వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేయాలని ముందు డాక్టర్ చదివి, మన డాక్టర్తో సరిపోదు, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేసి, మరి రాజకీయాల్లోకి వచ్చి ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి కోసం
1475 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకుని మరి మన అందరి ఆశీస్సులతో 2004లో ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. నిజంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎవరైతే మన పేద రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి ఆనాడు మొదటి మరి సంతకం పెట్టిన వ్యక్తి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా నిజంగా పేదవారు వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. నిజంగా మనలాంటి గ్రామాల్లో ఎవరికన్నా పెద్ద రోగం వస్తే బయట అరిగి మీద పడుకోబెట్టి ఎప్పుడు పోతాడని ఎదురు చూసే రోజుల నుంచి ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో ధనవంతుల పక్కన మనం వైద్యం చేసుకునే విధంగా ఈరోజు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇందిరా మిల్లి కానివ్వండి, కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, ఇలాగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు. మరి మన పోలవరం నియోజకవర్గాల తరఫున మన జగనన్న బలపరిచిన మహిళా క్యాండిడేట్గా మీ ముందుకు వచ్చిన మీ సోదరి, మీ ఆడబిడ్డ, మీ మనవరాలు మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ గారు అంటే అభిమానం లేని తెలుగు ప్రజలు లేరు, అభిమానం లేని వ్యక్తి లేడు. రాజశేఖర్ గారు అందరి వాడు, అన్ని కులాలు మతాలు మరి ప్రేమించిన వ్యక్తి ఆయన. అలాగే ఆయన్ని ఒక కుటుంబ సభ్యుడిగా మరి ప్రతి ఒక్కరు కూడా భావించారు. అందుకని ఆయనకి తెలుగు ప్రజల యొక్క హృదయంలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన పరిపాలన ఒక స్వర్ణ యుగం. కులం లేదు, మతం లేదు, పార్టీలు లేవు, వర్గాలు లేవు, రాజకీయాలు లేవు. ఆయన అందించిన పాలన దేశానికి ఆదర్శంగా నిలబడింది. మరి ఆయన పాలనలో లబ్ధి పొందని కుటుంబం కూడా లేదు. ఆయన పరిపాలన కూడా సుభిక్షంగా ఉంది. ముఖ్యంగా రైతులు మరి సంతోషంగా మరి సుభిక్షంగా ఉన్నారు. ఆయన రైతుల ఎనిమిది, రైతుల పక్షపాతి, రైతులంటే అభిమానం ఆయన యొక్క హావభావాలు కానీ ఆయన యొక్క తీరు కానీ చూసిన వాళ్ళు రైతు అంటే రాజశేఖర్ గారు లేకుండా అలాంటి రాజశేఖర్ గారు మన నుండి మరి వెళ్ళిపోయినా కానీ ఇంకా పేదల గుండెల్లో గూడు కట్టుకునే ఉన్నారు. ఆయన ఒక దేవత ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందుకనే దర్భగూడెం పంచాయతీ ముఖ్య అతిథిగా చేసిన అన్న ఎమ్మెల్సీ పౌరు శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పంచాయతీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అలా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, అభిమానులకు, మా అన్న మీ అందరి అన్న రాంబాబు అన్నకు తెలియజేసుకుంటున్నాను. మొదటిసారిగా మీ పంచాయతీలో మంచి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మొదటిగా ఇక్కడ చెప్పవచ్చో లేదో, అమ్మ పద్మావతి అమ్మగారు మన మధ్య లేనందుకు మనసు బాధగా ఉంది. మీరందరూ కూడా రాంబాబు అన్నకు కుటుంబంలాగా తోడుగా ఉండాలని మీ అందరిని కోరుకుంటున్నాను. పద్మావతి అమ్మకి మనశ్శాంతిగా స్వర్గలోకంలో ఉండి పైనుండి ఆమె ఆశీస్సులు అన్నకు, మన పంచాయతీ ప్రజలందరికీ అందిస్తారని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. ఈరోజు అన్న, నేను మీ బావగారు, మీ శిష్యులు ఎప్పుడు మీ కుటుంబాన్ని ఆడబిడ్డగా ఎప్పుడు పిలిచినా నేను మీ దగ్గర ఉంటాను. ఎప్పుడైనా మీ ఆడబిడ్డగా నన్ను చూసుకోండి, ఆశీర్వదించండి. ఈరోజు ఇంతటి సంతోషమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ శాసనసభ్యులైన మీ బాలరాజన్న చెప్పారు. ఆయన మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక సువర్ణ యుగాన్ని సృష్టించి మన మధ్య నుండి వెళ్ళిపోయారు. ఆయన ఈ రోజు కూడాను ప్రతి ఒక్క కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారిని
ఆయన గుండెల్లో పెట్టుకొని ఆయన ఫోటోని దేవుడి మందిరంలో పెట్టుకొని పూజించుకుంటున్నామంటే ఆయన చేసిన సంక్షేమం, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒక ఉచిత కరెంట్ కానీ, ఒక రైతు రాజన్నే రైతు. అందుకని రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ అతను బిడ్డగా చూసుకొని ఉచిత విద్యుత్తు, అలాగే జలయజ్ఞం, ఇటువంటి కార్యక్రమాలన్నీ రైతుకు సంబంధించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి మన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఈరోజు అతని వారసుడుగా అతని ఆశయాలు, అతని సంక్షేమం, అతని అభివృద్ధిని వారసత్వంగా తీసుకొని మన బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డైన మన జగనన్న 4 సంవత్సరాల 6 నెలల కాలంలోనే ఎంత సంక్షేమాన్ని అందించారో, ఎంత అభివృద్ధిని అందించారో ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు. ఎందుకంటే జగనన్న తన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో చెప్పారు, నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తాను, నాన్న యొక్క ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి, అంతగా పరిపాలించుకోవాలి నా ప్రజలని ఆ రోజు సంకల్ప యాత్రలో దీక్షగా పట్టుదలగా ఆ రోజు పూనుకొని ఈ రోజు మన రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి 2 చక్రాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా మీరందరూ కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి రాబోయే రోజుల్లో జగనన్నను కూడా మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నారు.